Hi friends, good morning. Welcome to Dr. Pravas Reddy యూట్యూబ్ ఛానల్. సో నన్ను చాలా రోజుల నుంచి చాలా మంది వీడియోస్ చేయండి మంచిగా హెల్త్కి సంబంధించిన డౌట్స్ అడిగినప్పుడు, సో దీని మీద ఇది ఎలా చేయాలి, అలాగే యోగా ఎలా చేయాలి, యోగా లైవ్ పెట్టండి, అలాగే డిఫరెంట్ ఇష్యూస్ మీద డౌట్స్ అడుగుతున్నారు. సో అందుకు నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను మీకోసం. సో ఈరోజు ఒక సింపుల్ టాపిక్ గురించి చెప్తాను. సో ప్లీజ్ లిజన్ దట్ అండ్ కాస్త పాటించడానికి ట్రై చేయండి. ఏంటంటే నిద్ర బాగా పట్టాలంటే ఏం చేయాలి అని చాలా మంది అడిగారు. సో చాలా మందికి ఈ మధ్య కాలంలో నిద్ర చాలా పెద్ద సమస్య అయిపోయింది కదా. కానీ అది చాలా సింపుల్ అండి. అసలు మనం కొని తెచ్చుకున్నాం నిద్ర ప్రాబ్లమ్. సో నేను చెప్పేది ఏంటంటే నిద్ర మంచిగా పట్టాలంటే రాత్రి పూట్ల నిద్రకి ఎంచుకునే బెస్ట్ టైమింగ్ నైటే. సో అది మీ కంఫర్టబుల్, మీ పనులన్నీ అయిపోయినాక సో ఒక 1 అవర్ ముందర మొత్తం స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేయండి. సో అలాగే టోటల్ రూమ్ అనేది బాగా డార్క్ గా చేసుకోవాలి. అంటే రూమ్ మనకి చాలా చీకటిగా ఉండాలి. అప్పుడే మన లోపల ఉన్న మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. అలాగే కాస్త గోరువెచ్చని పాలల్లో కాస్త షుగరు బెల్లము అది మీ ఇష్టం. సో కాస్త అశ్వగంధ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అంతే, ఎక్కువ అవసరం లేదు. లేదా అసలు అది లేదు మా దగ్గర అనుకుంటే ఒట్టి పాలైనా సరే మంచిగా ఆవు పాలు, గేదె పాలు ఏవైతే అవి చక్కగా ఒక హాఫ్ గ్లాస్ తీసుకోండి. సో గోరువెచ్చని పాల వల్ల బాగా గాఢ నిద్ర పడుతుంది అనమాట. సో అలాగే మనకి ఆ రోజు ఏదో ఒక శ్రమ చేసుండాలి. మన బాడీ ఎక్సర్సైజ్ అది ఏదైనా కావచ్చు. ఇంట్లో మీరు వాకింగ్ చేస్తారా? పార్క్‌లోనో, ఇంట్లోనో, తర్వాత యోగా చేస్తారా? లేదంటే ఇంకా గార్డెనింగ్ చేస్తారా? చాలా పనులు, ఇంట్లో పనులు కావచ్చు. ఏదైనా మన బాడీ అనేది కాస్త వంగాలి. సో చెమట పట్టాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా అది కాస్త అలసటకు గురై చక్కగా నిద్ర పడతదనమాట. ఏ పని చేయకపోతేనే నిద్ర కూడా పట్టదు చాలా మందికి. అదే విధంగా ఆహ్, పగలు టైం నిద్రపోవద్దండి. సో పగలు నిద్రపోయారంటే మాత్రము రాత్రి నిద్రకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అలాగే పగటి నిద్ర వల్ల వెయిట్ పెరుగుతారు. బాడీలో శ్లేష్మం పెరుగుతదనమాట. సో కాబట్టి ఎప్పుడూ కూడా పగలు టైం నిద్రపోవద్దు. నైట్ టైమే కేటాయించండి నిద్రకి. అలా ఇవి కొన్ని టిప్స్. మరి ఇంకా అయినా సరే మాకింకా నిద్ర పట్టట్లేదు. ఎందుకు అంటే సో కళ్ళని మూసి ఆర్పే ప్రక్రియలో ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని అర్థం అన్నమాట. సో అప్పుడేం చేస్తారు? కళ్ళ మీద కాస్త ఓ 2 కీరాలు పెట్టండి. కీరాలు పెట్టుకుంటే చక్కగా మనకి బాగా కళ్ళనేది బాగా స్లోగా మంచిగా కూల్ అయిపోయి అప్పుడు అవి తేమగా అవ్వడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుందనమాట. సో ఇలాంటి టిప్స్‌ని ట్రై చేయండి. ఎందుకంటే నిద్ర చాలా ఇంపార్టెంట్ కదా. మినిమమ్ మినిమమ్ 6 to 8 అవర్స్ మాక్సిమం. ఒక ఏజ్ అంటే దాదాపు 26 ఇయర్స్ నుంచి కూడా ఈ టైమింగ్ అనేది పాటించాల్సి ఉంటుంది ఎవరైనా. సో చిన్నపిల్లలైతే ఇంకా ఎక్కువ నిద్రపోవాలి. దాదాపు 9 అవర్స్ అలాగా. సో మనకైతే నిద్ర చాలా ఇంపార్టెంట్. సో దీని మీద చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట. ఆహ్, ఇది ఈ టైం అయితే నాకు యోగా టైము. ఇప్పుడే సో యోగాకి సంబంధించి కూడా నేను వీడియో చేయదలుచుకున్నాను. కొన్ని కొన్ని మంచి మంచి ప్రాణాయామాస్ నేను నేర్పిస్తాను. ఓకేనా? సో అదే. ఇంకా నిద్రకు సంబంధించి అయితే ఇవి రూల్స్ అన్నమాట. అలాగే ఆహ్, బాగా వేడి నీళ్ళతో స్నానం చేయండి. గోరువెచ్చని నీళ్లుంటాయి కదా. సో వేడి వేడి మరీ చల్లని నీళ్ళొద్దు. జస్ట్ గోరువెచ్చగా ల్యూక్ వార్మ్ వాటర్ అంటాం కదా. సో ఆ ల్యూక్ వార్మ్ వాటర్‌తో మంచిగా స్నానం చేయండి. దానివల్ల ఏంటంటే బాడీ అనేది మనకి మంచిగా ఒక రిలాక్స్ అవుతది ఆల్మోస్ట్. సో ఎవరన్నా ఆఫీస్ నుంచి వస్తారు, లేదా ఏదన్నా వర్క్ నుంచి వంట చేయడము అయిపోయినాకో, లేకపోతే ఇంకేదన్నా పనుల మీద నుంచి వస్తారు కదా ఇంటికి. సో అలాంటప్పుడు ఏంటంటే బాగా అలసిపోయి ఉంటారు.
సో ఒక్కసారిగా అలా స్నానం చేస్తే చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటది. మంచి కాటన్ క్లాత్స్ వేసుకోండి. మంచి వాతావరణానికి తగ్గట్టుగా రూమ్ ని మీరు మంచిగా సెట్ చేసుకోండి. ఎందుకంటే మన రూమ్ గజిబిజి ఉన్నా కూడా ఒకసారి చిరాకు అనిపిస్తుంది కదా. సో ఇదండి టిప్స్ అయితే. సో తప్పకుండా పాటిస్తారు కదా. సో ఇవి ఫాలో అవ్వండి. తప్పకుండా మంచి నిద్ర పోతారు. నిద్ర కోసం టాబ్లెట్స్ ఇలాంటివి దయచేసి వాడొద్దు. దానివల్ల ఏంటంటే మనకి లేని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. సో ఇదండి ఇవాల్టి వీడియో. సో స్టే వాచ్ లైవ్ అండ్ షార్ట్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్. సో మీ డాక్టర్ ప్రవాస్ రెడ్డి. సో ఇది పాటించండి. ఓకేనా? పాటిస్తారు కదూ. చక్కగా పాటించి మీ స్పందన ఏంటో, మీ రిజల్ట్ ఏంటో కామెంట్స్ రూపంలో పెట్టండి. షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి మంచి వీడియోస్ని షేర్ చేసి వాళ్ళని మంచిగా హెల్తీగా తయారు చేసే బాధ్యత మనందరిది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.